వచ్చాం. సీమోను గురించి నేర్చుకునే విషయాల్లో ప్రత్యేకించి దేవుని పిల్లలైన మనకు మరి అపవాది కలిగించే కొన్ని గుర్తించలేనటువంటి కొన్ని విషయాలు, మనం గ్రహించలేని కొన్ని విషయాలు, సాతాను బంధనాలు, లేకపోతే సాతాను తంత్రాలు, పాప బంధకాలు, ఇవన్నిటి గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇవి మనం గ్రహించుకోకపోతే మనము దేవుని పిల్లలమే, దేవుని బిడ్డలమే, మంచి వాళ్ళమే, పర్వాలేదు మనం మంచిగా ఉన్నాం అనుకుంటాం. కానీ అపవాది మనల్ని ఎక్కడో ఒక చోట, ఏదో ఒక పరిస్థితుల్లో, ఏదో ఒక ఆలోచనలో, ఏదో ఒక స్థితులలో మనల్ని అలాగే బంధించేస్తూ ఉంటాడు. అవి పాప బంధకాలు. అవి చాలాసార్లు కనిపించవు, పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడతాయి. సీమోను మంచివాడిగా ఉన్నట్టుగా ప్రజలు అనుకున్నారు. సేమ్ టైం ఫిలిప్ కూడా మోసపోయాడు. ఫిలిప్పును ఎడబాయకుండా ఉన్నాడు గారడి సీమోను. పరిచర్యలో ఉన్నాడు, ఫిలిప్పును ఎడబాయకుండా ఉన్నాడు, సేవలో ఉన్నాడు, సంఘంలో ఉన్నాడు. ఎక్కడా కూడా తేడా కనిపిస్తలేదు. కానీ అపోస్తలులైన పేతురు సీమోను యొక్క మాటను బట్టి తన యొక్క స్వభావాన్ని గుర్తించి తను పాప బంధకాల్లో, దుర్నీతి బంధకాల్లో ఉన్నట్టుగా నాకు కనబడుచున్నదని చెప్పాడు. అంటే పరిశుద్ధాత్ముడు కొన్ని విషయాలు బయలుపరిచేదాకా ప్రజల్లో ఉన్న కొన్ని విషయాలు తెలియవు. కొన్నిసార్లు వారిలో ఉన్న పాపం బయటికి తెలియదు, కనపడదు, చెడుతనం కనపడదు, దుష్టత్వము కనపడదు, వారిలో ఉన్న దయ్యాలు కూడా కనపడవు. చాలా సందర్భాల్లోనే బయటికి వస్తాయి, చాలాసార్లు అరుదు, కనిపించవు అన్నమాట. అవి మంచిగా ఉంటాయి, వాళ్ళలో మంచి భక్తి పొరలుగా వాళ్ళు ఉంచేస్తాయి. ఈ విషయాలు మనకు అర్థం కావాలంటే కొంతమంది భక్తుల జీవితాల గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు అవి హెచ్చరికగా మనం తీసుకొని మన జీవితంలో మనకు తెలియకుండా ఉన్నటువంటి ఆ బంధకాలు ఏవైతే ఉన్నాయో, ఆ కట్లు ఏవైతే ఉన్నాయో, అవన్నిటి నుంచి మనం విడుదల పొందడానికి ఆశపడితే దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు. ఆమేన్. పేతురు అన్నాడు సీమోనుతో, ఒకవేళ నీవు మారు మనసు పొంది పశ్చాత్తాపడితే, ప్రభువును వేడుకుంటే, నీ హృదయ ఆలోచన, నీ తప్పుడు విధానం క్షమించబడుతుంది. క్షమాపణ ఉందా లేదా? దేవుని దగ్గర మొరపెడితే వారి తప్పులు గ్రహించి దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డ వారికి క్షమాపణ ఉందా? ఉందనే సీమోనుకు పేతురు చెప్పాడు. ఓకేనా? మరి ఈరోజు దేవుని పిల్లలుగా మనము దేవుణ్ణి యథార్థంగా ఆరాధించాలి, దేవుణ్ణి మనము హృదయార ఆరాధించాలి, దేవునికి ఇష్టలుగా మనము జీవించాలి అనే విషయాల్లో మనం నేర్చుకుంటున్నాం. సీమోను గురించి మనం నేర్చుకున్నాం. అయితే అపవాదికి చోటు ఇవ్వకుడు అనేది మన అంశం. సీమోను సేవలో ఉన్నా, దేవునిలో ఉన్నా, బాప్తిసం తీసుకున్నా, యేసుప్రభువుని నమ్ముకున్నా, సేవకునితో ఉన్నా, సంఘంలో ఉన్నా, పాటలు పాడుతున్నా, ప్రార్థనలు చేస్తున్నా, పరిచర్య చేస్తున్నా, వంటలు చేస్తున్నా, ఏంటి అన్ని పనులు చేస్తున్నా సీమోను తప్పిపోయిన జీవితం కలిగి ఉన్నాడు. సరైన జీవితం లేదు. కాబట్టి దాని నుంచి బయటికి రావాలి. సాతానుకు, శత్రువుకు చోటు ఇచ్చినప్పుడే ఒక వ్యక్తి జీవితంలోకి సాతాను వస్తాడు. రెండవ వ్యక్తి ఇస్కరియోతు యూదా గురించి మనం నేర్చుకున్నాం. యేసు ప్రభుతోనే ఉన్నాడు, 12 మంది అపోస్తలులతో ఉన్నాడు. మామూలు విషయం కాదు ఇది. చివరికి పస్కా విందులో ప్రభువల్ల కార్యక్రమంలో రొట్టె వీచినప్పుడు కూడా 12 మందిలో ఒకడుగా ఉన్నాడు. ఆల్రెడీ తను చేసే క్రియలు చేస్తున్నాడు, తను చేసే పని చేస్తున్నాడు. అన్నా కాయప అనేటువంటి ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళి 30 వెండానాలు తెచ్చుకున్నాడు. ఎందుకు? ఈ రాత్రి యేసు ప్రభుని పట్టించాలి. ఆ పని చేస్తూనే ఉన్నాడు, ఈ పని చేస్తున్నాడు. ఏంటి? బయట చేసే పనులు బయటనే, చర్చలో చేసే పనులు చర్చలనే. కాంప్రమైజ్ కాకుండా చేయొచ్చు. నడుస్తుంది అంటారా? నడుస్తుంది దేవుని దగ్గర. బయట చేసే పనులు బయట చేస్తూనే ఉన్నారు, చేయకూడని పనులు చేస్తూనే ఉన్నాడు యూదా. చర్చికి వచ్చి యేసు ప్రభుతో 12 మందితో పాటు కూర్చొని ఏం చేస్తున్నాడు? రొట్టె విరుస్తూనే ఉన్నాడు. ఏమంటున్నాడు? సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము అంటున్నాడు. అంటే ఇది ప్రభు శరీరం, ప్రభు రక్తం. ఈ పాట ఇది నడుస్తూనే ఉంది, కానీ అది కూడా నడుస్తూనే ఉంది. అంటే శత్రువుకు చోటిస్తే 2 జీవితాలు కూడా నడిపిస్తాడు శత్రువు. సాతానికి చోటిస్తే ద్వంద్వ జీవితం ఉంటుంది, ద్వంద్వ వైఖరి, 2 రకాల జీవితం కలిగి ఉంటాడు అన్నమాట. ఇలాంటి వారి విషయంలో దేవుడు చాలా కఠినంగా చెప్పాడు. ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు? ఊస్తానన్నాడు, మీ మీద ఉమ్మి వేస్తానన్నాడు. అలాంటి స్థితి ఎందుకు వచ్చింది అంటే ఎఫెసీ 4:27లో సంఘానికి అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, అపవాదికి చోటు ఇవ్వకుడి అని. అపవాదికి చోటిస్తే ఏం చేస్తాడు?
ఇలాంటి బంధనాలు పెడతా ఉంటాడు. అంటే పైకి భక్తిపరులుగా ఉన్న వారి జీవితంలో కేవలం మార్పు లేకుండానే కొనసాగుతూ ఉంటారన్నమాట. అది వేషధారణతో కూడిన జీవితం అవుతుంది చివరికి. అందుకనే శాస్త్ర పరిశీలన కూడా యేసుప్రభు చాలాసార్లు గద్దించాడు. మీరు వేషధారులు అని చెప్పాడు. వేషధారులు అని అంటే సున్నం కొట్టిన సమాధులాగా ఉంటాయి, చూస్తానికి చాలా మంచిగా కనిపించిన లోపల కులిన శవము, కులిన ఎముకలతో నిండి ఉంటుంది అనమాట. అంటే మనిషి స్వభావం కూడా అలా ఉంటుంది. ఈరోజు దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలంటే పైకి ఎలాగున్నామో అంతకంటే శుద్ధిగా లోపల ఉండాలి. హల్లెలూయా. పైకి ఎంత బాగుంటామో అంతకంటే ఎన్నో రెట్లుగా హృదయ అంతరంగ స్వభావము, అలంకరణ, అక్షయ అలంకరణ గుణము అంతగా ఉండాలన్నమాట. ఆమె మూడవది, మొదటిది ఎవరు? ఇస్కరియోతు. మొదటిది గారడి సీమోను. రెండవది ఇస్కరియోతు, యూదా. మూడవది ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజల గురించి మలాకి గ్రంథం 3వ అధ్యాయము 7, 8, 9, 10 వచనాలు చదువుకున్నాం పోయిన వారం. వారు తప్పిపోయిన విషయం కూడా వారికి తెలియదు. మీరు నా తట్టు తిరగలేదు అంటే మేము ఎప్పుడు తిరగలేదు అన్నాడు. అంటే అసలు ఆల్రెడీ దేవునికి దూరం అయిపోయిన స్థితి కూడా వాళ్ళకి అర్థం కాలేదన్నమాట. రెండవది మేము ఎప్పుడు తప్పు చేసాం అంటున్నారు. అంటే గ్రహింపు లేని జీవితాలు అయిపోయినాయి. కొంచెం కూడా గ్రహింపు లేదు, తప్పిపోయారు. మూడవది సమర్థించుకునే తత్వం. శత్రువు లోపలికి వస్తే ఇగో ఇది అన్నమాట పరిస్థితి. సాతానుకు చోటిచ్చిన వారి జీవితాలు సమర్థించుకుంటారు, గ్రహింపు లేకుండా ఉంటారు, దేవునికి దూరమైన సంగతి కూడా వారికి అర్థం కాకుండా ఉంటారన్నమాట. అందుకనే మిమ్మల్ని మీరు ఎప్పుడు పరీక్షించుకోండి. ఒకసారి మీ జీవితం ఎట్లుందో పరీక్షించుకోండి. మీ భక్తి ఎలా ఉంది, మీ విశ్వాసం ఎలా ఉంది, ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ గారడి సీమోను, 2 శత్రువుకు చోటిచ్చిన వాళ్ళు, 2 ఇస్కరియోతు యూదా, 3 ఇశ్రాయేలు ప్రజలు. మలాకి ప్రవక్త కాలంలో ఇజ్రాయేల్ పరిస్థితి, దేవుని బిడ్డలేక జీవితం ఎలా ఉందంటే చాలా ఘోరమైన స్థితిలో ఉంది. మలాకి గ్రంథం, మలాకి ప్రవక్త పాత నిబంధనలో 39 పుస్తకాల్లో చివరిది మలాకి ప్రవక్త, లాస్ట్ ప్రవక్త ఆయన. ఆ తర్వాత మరలా జకర్యా, ఎలిజబెత్ అనే వాళ్ళు వచ్చేంత వరకు దేవుడు మరలా దర్శించి బాప్తిసమిచ్చి యోహాను పుట్టించి క్రీస్తు రాకడకు ముందు దేవుడు ఆ కార్యము ఆరంభించడానికి మధ్యలో 500 ఏండ్లు దేవుని స్వరం ప్రజలకు దూరమైంది, దేవుని వాక్కు ప్రజలకు లేకుండా అయిపోయింది. కారణం ఏంటి? తప్పు దేవుందా? ప్రజలదే. అంటే అంతగా దిగజారిపోయారన్నమాట. శత్రువుకు చోటిస్తే ఆ శత్రువు చేసే పని ఏంటంటే దేవుని నుంచి మనల్ని చిన్నగా డైవర్ట్ చేస్తుంటాడు. శత్రువు చేసే పని అంటే దేవుని నుండి వేరు చేయడమే. దేవుని ఆజ్ఞలను మర్చిపోతారు, దేవుని కట్టడలను మర్చిపోతారు, దేవుని యొక్క ఆ యొక్క క్రియలను మర్చిపోతారు, దేవుని మంచితనాన్ని మర్చిపోతారు, దేవుని ఆరాధించడం మర్చిపోతారు, దేవుని సహవాసాన్ని మర్చిపోతారు. అన్నిటి నుండి దూరం చేస్తూ ఉంటాడు శత్రువు. కాబట్టి ఎప్పటికప్పుడు మనల్ని గురించి మనం జాగ్రత్త పడకపోతే ఇలాంటి నులివెచ్చని స్థితి ఖచ్చితంగా వస్తుంది. అందుకని చాలాసార్లు మంచిగా చెప్పినా, బతిలాడి చెప్పినా, కోపంగా చెప్పినా, ఏది చెప్పినా దేవుని బిడ్డల ఆత్మీయ జీవితం ఎదుగుదల కొరకే, దేవునికి దూరం కావద్దని చెప్పేది. కొన్నిసార్లు అది అర్థం కాక అపార్థం చేసుకొని ఈ పాస్టర్ గారు మంచోడు కాదు, ఇలా చెప్తాడు, అలా చెప్తాడు, అట్లా అంటాడు, ఇట్లా అంటాడు అనిపిస్తుంది ప్రజలకి. కానీ ప్రవక్త గ్రంథాలు మీరు చదివితే, ప్రవక్తల గ్రంథాలు చదివితే దేవుడు మాట్లాడిన తీరు చాలా కఠినంగా మాట్లాడాడు. అయినా మారు మనసు పొందలేదండి. హృదయ కాఠిన్యం వచ్చింది ప్రజల్లో. హృదయాన్ని కఠినపరుచుకున్నారే తప్ప పశ్చాత్తాపడి దేవుని తట్టు తిరగలేదు. ఇంకా హృదయాన్ని కఠినపరుచుకున్నారు తప్ప వారు దేవుని వాక్కుకు లోబడలేదు. ప్రవక్తలను చంపారు. ఏ ప్రవక్తలే దేవుడు మాట్లాడి దేవుని ప్రజల దగ్గరికి పంపించాడో దేవుని వాక్కును తీసుకొని వచ్చిన ప్రవక్తలను హింసించారంట ఆనాటి ఇజ్రాయేల్. అంటే వాళ్ళ స్థితి ఎలాగుందో చూడండి. శత్రువుకు చోటిచ్చినప్పుడు అగో ఆ స్టేజ్కి తీసుకెళ్తాడు. అందుకనే యేసు ప్రభుతో ఉన్న
ఆయన మాట వినకుండా, ఆయన ప్రేమించకుండా, ఆయనకు లోబడకుండా నేను ఉన్న ఇస్కరియోతు యూదా శత్రువుకు చోటిచ్చాడు. యేసయ్యతో ఉన్నోడే సాతానుకు హృదయంలో చోటిస్తే మన పరిస్థితి ఏంటి? వాక్యం లేదు, ప్రార్థన లేదు, ఆరాధన లేదు, దేవుడు లేడు, సంఘం లేదు, సాహసం లేదు, అసలు ఇవేవీ లేకుండా బ్రతికే జీవితానికి సాతాను ఎంత సన్నిహితంగా ఉంటాడు. అథారిటీ తీసుకుంటాడు, అధికారం చేస్తాడు, లోబరుచుకుంటాడు, సాతానే నడిపిస్తాడు. యేసయ్యతో ఉన్నోన్నే సాతాను హృదయంలోనికి ప్రవేశించి 30 విన్నానాలకు యేసును అమ్ముకునేటట్టు చేసిన వాడు సాతాను. ఆఫ్టర్ మనం ఎంత, అందుకనే మనం దేవుణ్ణి హత్తుకొని ఉండేవారుగా ఉండాలి. దేవుని వాక్యాన్ని ఎప్పుడు వినాలి. చాలామంది వినరు తెలుసా, అసలు చదవను కూడా చదవరు, వాక్యం చదవరు, వినరు. దేవుని మాట వినకుండా, చదవకుండా నీ జీవితాన్ని కనీసం వాక్యాన్ని అనుభవించుకోకపోతే శత్రువు ఎందుకు పనిచేయడు? శత్రువు ఏం పని చేయట్లేదు, మేము బాగానే ఉన్నాం అనిపిస్తుంది. ఇది భౌతిక జీవితం బాగున్నాం అనిపిస్తుంది, కానీ అసలు శత్రువే నడిపిస్తున్నాడు మనల్ని. చాలాసార్లు సాతానే మనల్ని నడిపించేది. దేవుడు ఆగిపోతాడు, సాతాను నడిపిస్తాడు. చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. అపవాదికి చోటు ఇవ్వకూడదు. యోహాను 10:10 యేసు ప్రభువు చెప్పాడు, దొంగ ఎందుకు వస్తాడు? దొంగతనమును, హత్యను, నాశనం చేయడానికే వస్తాడు. అయితే నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చానని చెప్పాడు. ఇద్దరున్నారు, ప్రజలను ప్రభావితం చేసేవాళ్ళు, ప్రజల్ని నడిపించాలి, ప్రజల్ని ఏలుబడి చేసేవాళ్ళు ఇద్దరున్నారు. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ ఉన్నాడు, దురాత్మ కూడా ఉన్నాడు లోకంలో. ఎవరి ఆధీనంలోనికి ప్రజలు వెళ్తున్నారు? 90% కదా లోక సంబంధమైన అపవాది, ఈ లోక అధికారి అని పేరు పెట్టాడు యేసు ప్రభువు. ఏం పెట్టాడు? సాతాను పేరు ఏం పెట్టాడు? ఈ లోక అధికారి అని పెట్టాడు. అంటే ప్రస్తుతం ఈ లోకాధికారి ఎవరు? దుష్టుడే. దుష్టుని ప్రభుత్వంకి, దుష్టుని ఆధీనంలోనికే ప్రజలు వెళ్ళిపోతున్నారు, కానీ దేవుని ఆధీనంలోనికి రావట్లేదు. సరే, లోకం పరిస్థితి. కానీ క్రైస్తవ్యం పరిస్థితి, దేవుని బిడ్డల పరిస్థితి చూసారా? దేవుని బిడ్డలు కూడా దేవుని ఆధీనంలో ఉండకుండా చాలాసార్లు శత్రు ఆధీనంలోకి వెళ్ళిపోవడం ద్వారా దేవుని పిల్లలను కూడా శత్రువు పాడు చేస్తారు. ఇలాగ ఎంతోమంది జీవితాలు మనం నేర్చుకోవచ్చు. ఫిలిప్పుతో ఉన్న సీమోను శత్రువుకు చోటిచ్చాడు, పాప బంధకాలు ఉండిపోయాడు. తన స్వభావం మంచిగా లేదు, తన జీవితం సరిగా లేదు, తప్పిపోయిన స్థితిలోనే ఉన్నాడు. దేవుని నమ్ముకున్నాడు, తిరుగుతూనే ఉన్నాడు, కానీ అపవాదికి చోటిచ్చినప్పుడు సాతాను బంధకాల్లో పడిపోయాడు. ఇస్కరియోతు యూదా యేసయ్యతో ఉన్నాడు, తిరుగుతూనే ఉన్నాడు, పరిచర్లో ఉన్నాడు. గమనించండి, మోసపోకుడి దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. మోసపోకుడి దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. జ్ఞానుల సాహసం చేయవాడు జ్ఞానం గలవాడు అవుతాడు, మూర్ఖుల సాహసం చేసేవాడు చెడిపోతాడు. అయితే చెడిపోతున్న విషయం తనకు తెలియదు, అర్థం కాదు. యేసయ్యతో ఉన్నా తన జీవితం చెడిపోతుందన్న విషయం యూదాకు తెలుసా? తెలియకుండా మేనేజ్ చేస్తాడు. అపవాది ఎంత స్లో పాయిజన్ తెలుసా? వాడు ఒకేసారి అటాక్ చేయడు ఎవరిని, వాడు మెల్లగా 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 జీవితాన్ని డైవర్ట్ చేస్తూ ఉంటాడు. వానికి ఉన్న అలవాటు ఏంటంటే వేలు పెట్టే సందు, వేలు పట్టే గ్యాప్ స్థలం ఇస్తే ఖచ్చితంగా కాలే పెడతాడు, జీవితాన్ని పతనం చేస్తాడు. బైబిల్లో పాత నిబంధనలు, కొత్త నిబంధనలు ఎంతోమంది గొప్ప గొప్ప భక్తుల జీవితాలని అలాగూ పతనం చేసిన వాడు అపవాది. ఎక్కడ స్టార్ట్ అయింది? ఏదేని తోట నుంచి స్టార్ట్ చేశాడు. మొట్టమొదటి మానవుడైన ఆదామును, తనకు సాటి సహాయం ఇచ్చిన అవ్వను ప్రేరేపించి అక్కడి నుండి ప్రారంభించాడు. ఇప్పటికి కూడా ఎంతోమంది సంసోన్ లాంటి బలాఢ్యులు, అంత అభిషేకం కలిగిన వారు లేరు. సంసోనుకు ముందు కానీ తర్వాత కానీ అంత అభిషేకం పొందిన వ్యక్తులు లేరు. దావీదు లాంటి వాళ్ళు ఎంతోమంది జీవితాలు, కొంతమంది అవకాశం ఇవ్వలేదు, కొంతమంది ఇవ్వలేదు. యోసేపు, దానియేలు, యోబు, ఇంకా కొంతమంది భక్తులు అపవాదికి ఎక్కడ చోటు ఇవ్వలేదు. వాళ్ళ జీవితం ఛిద్రమైపోయినా సరే సాతానుకు చోటు ఇవ్వకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొంతమంది ఎంత అభిషిక్తులైన, ప్రార్థన పరులైన చాలా సందర్భాల్లో చిన్న చిన్న విషయాలు తప్పిపోయాడు. సొలొమోన్ లాంటి మహాజ్ఞాని కూడా పడిపోయాడు. అన్ని స్త్రీలను చేసుకొని విగ్రహారాధన స్టార్ట్ చేశాడు. ఎన్నో భయంకరమైన పాపాలు. అపవాది స్లోగా ప్రతి జీవితాన్ని పాడు చేస్తుంటాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, నిద్రపోకండి, జాగ్రత్త, వినండి. దేవుడు నీ జీవితాన్ని కోరుకున్నాడు, నీ కొరకు రక్తాన్ని చిందించాడు, ప్రాణాన్ని పెట్టాడు. అయితే సాతాను కూడా సేమ్ టైం నీ జీవితాన్ని కోరుకుంటున్నాడు. తను నిన్ను దేవుని నుంచి దూరం చేయాలి, నిత్య నాశనానికి తీసుకెళ్ళాలంటే అది జరిగేది ఏదో ఒక రోజు జరుగుతుంది, నిత్య నాశనం అని, నరకం అనేది. కానీ
ఆ నరకానికి తీసుకెళ్ళడానికి సాతాను చేసే ప్రయత్నాలు ఎన్నో ఉంటాయి. ఈరోజు మనం అవి గ్రహించుకోకపోతే దేవునిలో మనం సరిగా ఉండకుండా తప్పిపోయే అవకాశాలు ఉంటాయి. తప్పిపోయే పరిస్థితులన్నీ సాతాను అనుమతించినట్టే. వింటున్నారమ్మా? ప్రార్థన చేయకుండా చేసేది ఎవరు? వాక్యం చదవకుండా చేసేది ఎవరు? వినకుండా చేసేది ఎవరు? దేవునికి ఇష్టంగా జీవించకుండా చేసేది ఎవరు? మంచి భక్తి జీవితం కలిగి ఉండాలి, అయితే ఆ భక్తి జీవితం లేకుండా భక్తిహీనులుగా మార్చేది ఎవరు? భక్తి లేదు, ఇక భక్తి ఎప్పుడో పోయింది. భక్తిహీనత వచ్చేస్తుంది లోపలికి. ఆ భక్తిహీనత ఏంటంటే రక్తహీనత ఎలాగో భక్తిహీనత అంతే. రక్తహీనత అంటే బ్లడ్ పర్సెంట్ 12 ఉండాలి, 14 ఉండాలి, 10 ఉండాలి కనీసం. ఆడపిల్లలకైతే 10 లేదు, 6, 4 ఏంటంటే ఏంటి? రక్తహీనత. అది చాలా ఎమర్జెన్సీ, బ్లడ్ ఎక్కియాలి, లేకపోతే సీరియస్ కండిషన్. భక్తిహీనత కూడా అంతే. భక్తి పరులుగా ఉండాలి, ఎంతో భక్తి ఉండాలి, కానీ భక్తి ఉండదు, అంతా పోయింది. భక్తి కొంచెం ఉంటుంది అంతే, ఏదో మూలన కొద్దిగా భక్తి ఉంటుంది. ఆ కొంచెం భక్తిహీనత, ఆ భక్తిహీనత చెరిపి వేస్తుంది మన జీవితాన్ని. చాలాసార్లు అది అర్థంగా ఆ స్థితికి తీసుకొచ్చేది ఎవరంటారు? సాతాను. అంటే మనం చోటిస్తేనే భక్తి అంతా పోయేటట్టు సాతాను చేస్తూ ఉంటాడు. ఈ విషయంలో మనం జాగ్రత్త పడాలి. ఈరోజు ఒక వ్యక్తి గురించి పరిచయం చేస్తాను, ఇది పూర్తి కాదు కానీ జ్ఞాపకం చేస్తుంది. గారడి సీమోను, 2 ఇస్కరియోతు యూదా, 3 ఇజ్రాయెల్ ప్రజలు, 4 కయీను. తెలుసా? మొట్టమొదటి ఆదాము అవ్వలకు మొదటి సంతానం. ఒకసారి కయీను గురించి 1-2 మాటల్లో మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయం ఆదికాండము 3వ వచనం చూద్దాం. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. చదువుతుంది ఇంకా 2-3 అయితే గమనించండి. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. యెహోవా అడుగుతున్నాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీనును అడగగా, అతడు అంటున్నాడు, కయీను అంటున్నాడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడు. నీవు నేలను సేద్యపరుచినప్పుడు అది తన సారమునిక మీదట నీకు ఇయ్యదు, నీవు భూమి మీద దిగులు పడచ్చు. చాలు. ఓకే, గమనించండి. ఇక్కడ సాతానుకు చోటు ఇవ్వడం అంటే ఎలా జరుగుతుంది? క్రియల ద్వారా జరుగుతుంది, మాటల ద్వారా జరుగుతుంది. పోయిన వారం ఫస్ట్ వీక్లో నీకు చాలాసార్లు మీకు చెప్పాను ఈ విషయాలు. అపవాదికి చోటు ఇవ్వడం అని అంటే అబద్ధాలు మాట్లాడినా అపవాది లోపలికి వస్తాడు, బుద్ధులు మాట్లాడిన లోపలికి వస్తాడు. తాగుడైనా, వ్యభిచారమైనా, జారత్వమైనా, దొంగతనమైన, నరహత్య అయినా, చెడు కార్యాలైనా, అన్యాయమైన, లంచగొండితనమైన, మోసమైన, వంచనైన, కపటమైన ఒక వ్యక్తికి ఎక్కడ అవకాశం, డోర్స్ ఓపెన్ ఉన్నాయో చూస్తాడు. ఫస్ట్ ఎక్కడ డోర్స్ ఓపెన్ ఉన్నాయి, ఎక్కడ తలుపు తెరవబడింది, ఏ జీవితంలో నాకు ద్వారాలు తెరవబడి ఉన్నాయని అపవాది వెతుకుతూ ఉంటాడు. వాని పని అది. జాగ్రత్త గమనించండి, ఇది చాలా లోతైన సబ్జెక్ట్. అపవాదికి చోటు ఇచ్చిన విషయం కూడా తెలియదు మనకు.
వాడు తిష్ట వేసుకొని కూర్చుంటాడు. ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు కూర్చున్నాడు, ఎన్ని సంవత్సరాలైంది లోపల తెలియదు. వాడు ఏం చేస్తాడో యోహాను 10:10లో ఆ విషయం చాలాసార్లు మీకు చెప్పాను. దాని వివరణ ఇప్పుడు ఇవ్వట్లేదు. దొంగతనం చేయడానికి వస్తాడు. ఏం దొంగతనం చేస్తాడు? ఈ లోకపరమైన దొంగలైతే డబ్బు, బంగారం, వెండి, ఇంకే వస్తువులు విలువైన దొంగతనం చేస్తాడు. కానీ ఈ దొంగ ఏం చేస్తాడు? సాతాను అనే దొంగ ఏదైనా తోటలోకి ప్రవేశించి, ఆదాము అవలోకి ప్రవేశించి దేవుని సృష్టిని పాడు చేసి ఏం చేశాడో అదే ఇప్పుడు ఎవరిలో ప్రవేశిస్తాడో వారిలో ఉండి దొంగతనం చేస్తాడు. చాలా వారికి నష్టాన్ని కలగజేస్తాడు. సరే, అదంతా కూడా మనం ముందు నేర్చుకోవచ్చు. ఇక్కడ కయీను కూడా అపవాదికి చోటు ఇచ్చాడు. హేబేలు అపవాదికి చోటు ఇవ్వలేదు. ఇద్దరు అన్నదమ్ములు. ఆదాము అవ్వలకు మొదటి సంతానం కయీను, రెండవ సంతానం హేబేలు, ఇద్దరు అన్నదమ్ములు. కయీను పొలం సేద్యపరిచేవాడు, వ్యవసాయం చేసేవాడు. అయితే హేబేలు గొర్రెలను కాచేవాడు. ఇద్దరు ఒకరోజు అర్పణ తెచ్చారు. ఇద్దరు దేవునికి అర్పణ తీసుకొచ్చారు, కానుక తెచ్చారు. మరి తన దగ్గర ఏదైతుందో అది తెచ్చాడు, తన దగ్గర ఏదైతుందో అదే తెచ్చాడు. మంచిదే కదా. రెండో విషయం ఏంటంటే, హేబేలు అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు. హేబేలు అంటే తమ్ముడు తెచ్చిన అర్పణ. ఫస్ట్ ఎవరు తెచ్చారు? అన్నయ్య తెచ్చాడు. సెకండే తమ్ముడు తెచ్చాడు. ఫస్ట్ తెచ్చిన అర్పణను పక్కకు పెట్టాడు, దేవుడు పట్టించుకోలేదంట. రెండవసారి తమ్ముడు తెచ్చిన అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు. ఆ అర్పణ దేవుడు లక్ష్య పెట్టడం చూసి హేబేలు తెచ్చిన కానుకను, అర్పణను దేవుడు లక్ష్య పెట్టడం చూసి అన్నకు కోపం వచ్చింది. స్టార్ట్ అయింది చూడండి. ఫస్ట్ అపవాదికి చోటు ఇచ్చేది ఎక్కడంటే కోపమే నీ జీవితానికి శాపం అవుతుంది, నీ కుటుంబానికి శాపం. ఏంటంటే చాలాసార్లు కోపంలో చేసే పాపాలు అవే సాతానుకు ద్వారాలు. కోపం అనేది సాతాను బంధనం. చాలా మంది తెలియదు కదా, ఏమైంది కోపడితే తప్ప అంటే. కోపడి తప్పు కాదు. యేసయ్య కూడా కోపడ్డాడు. ఎప్పుడు కొరడ పట్టుకున్నాడు. ఎప్పుడు దేవాలయమును వ్యాపారంగా మార్చేశారు, అంటే వ్యాపారపు ఇల్లుగా మార్చారు. అంటే అందులో వ్యాపారం చేస్తున్నారు యెరూషలేము దేవాలయం. అప్పుడు కోపడ్డాడు. మంచి విషయంలో కోపపడడం తప్పు కాదు, కానీ కోపము పాపము చేయడానికి కారణము కాకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు కోపపడడానికి కారణం ఉందా కయీను హేబేలు మీద? ఆయన తన మందలోంచి శ్రేష్టమని తెచ్చాడు, ఈయన తన పంటలోంచి తెచ్చాడు. ఇద్దరు అర్పణ తెచ్చారు. దేవుడు అంగీకరించలేదు. దేవుడు అంగీకరించకపోతే తన తమ్ముడి మీద ఇతను కోపడడం ఏంటి? కారణం లేని కోపం అది. అక్కడ స్టార్ట్ అయింది. నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. రెండవది, కోపం తర్వాత తన జీవితంలో రెండవది వచ్చింది ఏంటో తెలుసా? తన జీవితము నిమ్నత స్వభావం వచ్చింది. అంటే అలిగాడు అంటే ముఖము చిన్నబుచ్చుకున్నాడు, అంటే మొహం మార్చుకున్నాడు. రెండవది ఏంటి? కోపం తర్వాత అపవాదికి చోటు ఇచ్చింది. ప్రతి దానికి అలగడమే. పెద్ద సాతానికు ఆ ద్వారం ఇది. ప్రతి దానికి అలిగి కూర్చుంటే నువ్వు సాతానికి చోటు ఇచ్చినట్టే. జాగ్రత్త గమనించండి. ఇద్దరు భక్తులే, దేవుని ఆరాధించే వాళ్ళు, దేవునికి అర్పణ ఇచ్చేవాళ్ళు. మామూలు విషయం కాదండి. బలిపీఠం కట్టి దేవుని ఆరాధించి, దేవునికి కానుక తెచ్చి అర్పణ చేస్తున్నారంటే మంచి భక్తిలో పెరిగిన బిడలిలో మంచి భక్తులు పెరిగారు. కానీ అపవాదికి చోటు ఎక్కడ? మంచి భక్తులు పెరిగినా సాతానికి చోటు ఇచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. తలలూపుతున్నారు కానీ లోపలికి పోతుంది మాటలు. మీకు అర్థం కాకుండా ఇట్టి అంటున్నారా? అర్థమవుతుందా? మనం చాలాసార్లు సాతానుకు చోటిచ్చే ద్వారాలు కోపం. ఎందుకంత కోపం? చిన్నదానికి కోపం, పెద్దదానికి కోపం, జీవితం అంతా కోపమే. ఏముండదు కోపం తప్ప జీవితంలో. రెండవది, ప్రతి దానికి అలుగుడే, ప్రతి దానికి ముఖం మార్చుడే. ఈ ముఖం మార్చడం, చిన్నబుచ్చుకోవడం, అలగడం నిమ్నత స్వభావం. ఇది చాలాసార్లు నష్టాలు కలగజేస్తుంది. చాలాసార్లు భార్య అలిగి మాట్లాడకపోతే భర్త సూసైడ్ చేసుకొని చేశాడు. చూస్తున్నారు రోజు న్యూస్, ఎంత విచిత్రమైన న్యూస్ వస్తున్నాయి ప్రతిరోజు. భార్య మాట్లాడలేదని చెప్పేసి పోయి ఊరేసుకొని చచ్చిపోయాడు. అంటే అలగడంలో ఎంత డేంజర్ ఉంది చూడండి. ఒకసారి భర్త అలుగుతాడు. బైబిల్లో కూడా ఉన్నాడు యెజబెలు భర్త అహాబు. ఆయన కూడా ముఖం మార్చుకొని పడుకున్నాడట. ఈ అలగడం అనేది చాలా ప్రమాదం. సాతానికి మనం ద్వారాలు తెరిచినట్టు అవుతుంది. మూడవది చూడండి, 7వ వచనం. నీవు సత్క్రియ చేసిన తల ఎత్తుకున్నావా? దేవుడు అడుగుతున్నాడు. ఎందుకు కోపడుతున్నావు? ఎందుకు అలిగావు? మూడవది, ఎందుకు నువ్వు మంచి పని చేయలేదు? హేబేలు మంచి చేసినందుకు, హేబేలు నాకు ఇష్టమైనది చేసినందుకు నేను దాన్ని అంగీకరించాను. కానీ నీవు నాకు ఇష్టమైనది చేయలేదు. అంటే
ఇక్కడ సమస్య ఉంది తెలుసా? కయీనులో సమస్య ఉంది, రెండోది కయీను అర్పణలో సమస్య ఉంది, రెండోది కయీను హృదయంలో కూడా సమస్య ఉంది. క్లారిటీ లేదు. మంచి మనసుతో ఇవ్వట్లేదు, మంచి మనసుతో అర్పణ చేయలేదు, మంచి మనసుతో ఆరాధన చేయట్లేదు. ఏమండి, చాలాసార్లు పైకి చేస్తాం కదా మనం ఆరాధనలు. పైకైనా భక్తి చేసి పై భక్తి చేస్తామా? దేవుడు పై రూపాన్ని చూస్తాడా, హృదయాన్ని చూస్తాడా? మనందరికి తెలిసిన వాక్యమే కదా. మనుషుల పై రూపాన్ని లక్ష్య పెట్టాడంటే యెహోవా మనుషుల హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు. చాలాసార్లు కయీను తీసుకొచ్చాడు, ముందే తెచ్చాడు, మళ్ళీ ఫస్టే ఉన్నాడు, కానీ హృదయం సరైనదిగా లేని కారణాన్ని బట్టి సత్క్రియ చేయలేదని దేవుడు అన్నాడు. అంటే నువ్వు మంచి చేయలేదు, మంచి చేయనందున నిన్ను నీ అర్పణ నేను లక్ష్య పెట్టలేదు. నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు తల ఎత్తుకుంటావుగా, తల ఎందుకు దించుకున్నావు అంటే నువ్వు మంచి పనులు చేయలేదు. మంచి చెడు పనులు చేసేవారు తల దించుకుంటారు ఎప్పుడైనా. తప్పు చేసేవాడు సమాజంలో తల దించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, కానీ మంచి చేసేవాడు ఎప్పటికీ తల ఎత్తుకుంటాడు. తెలిసిన సత్యమే, కానీ దేవుడు చెప్పేది కూడా అదేగా. మూడు విషయాలైన కయీనుకు అర్థం కావాలి కదా, అర్థం కాలేదు. ఏం చేశాడు? 4వది చూడండి, 8వ వచనం. కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడిన వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతని చంపెను. ముచ్చట పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ తమ్మును తీసుకెళ్ళి వెళ్ళి పొలములకు తీసుకెళ్ళి చంపాడు. అంటే సాక్ష్యాధారాలు లేకుండా చేయాలి. ఇప్పుడు సమాజంలో జరిగేది ఎక్కడి నుంచి వచ్చింది? ఏదైనా తోటలో ఆనాడును వచ్చిందే. ఇది కొత్తది ఏమి లేదు. దేవుడు ముందుగానే ఎన్నో ఉదాహరణలు ఉంచాడు. ఇక్కడ జరిగిందే ఇప్పుడు జరగట్లేదా? ఫ్రెండ్స్ అంతా కలిసి తీసుకెళ్ళి ఎక్కడ దాపించి అక్కడే. చాలా విచిత్రం అసలు. ఇది ఎక్కడుంది? కొన్ని వేల సంవత్సరాల క్రితమే జరిగింది. అంటే అపవాది శత్రువు ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా నాశనం చేస్తాడు, ఎలా వాడుకుంటాడు? కయీను హృదయంలో సాతానుకు చోటిస్తే కయీను ఎంత పని చేశాడు చూడు. ఇంటి దగ్గర చంపొచ్చుగా, మాట్లాడుకుంటూ పొలంకి వెళ్ళి వెనకాల కర్రతో తలగొట్టి తల మీద కొట్టి చంపేశాడు. అంటే సాక్ష్యాధారాలు లేకుండా చేశాడు. ఏ తప్పు చేసినా మేనేజ్ చేసుకోవడం అన్నమాట. ఎంత పాపం చేసినా ఫ్రెష్గా బయటికి మంచిగా కనపడడం. సాతానుకు చోటిస్తే మంచి వ్యక్తులను కూడా ఇలా వంచన చేసి మోసం చేయగలడు. మంచివాడిగా అపుస్తలుడుగా 12 మందిలో చలమనేవాడు 3.5 సంవత్సరాలు. వాన చెలిస్తే తెలుస్తుందంట కాకి రంగని. కాకి కోకిల్లాగా ఉండాలని చెప్పేసి రంగు పూసుకుందంట. నన్ను ఎవరు ఇష్టపడట్లేదని చెప్పి కాకి కోకిల్లాగా ఉండాలని ట్రై చేస్తే ఒకసారి ఎండాకాలం నడిచిపోయింది, బాగానే ఉంటుంది 4 నెలలు. కానీ వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు వర్షాలు దాడుస్తుంటే రంగు పోతుంది. అప్పుడు కాకి అన్న సంగతి తెలిసిపోయింది. అంటే ఏ పాపం కూడా దాగదు. వింటున్నారా? చెవుల్లో చెప్పేది మిద్దెల మీద ప్రకటించబడుతుంది. నా దేవుడు అంధకారములోని రహస్యాలను వెలుగులోనికి తెచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి తీర్పు తీరుస్తారు. ఈరోజు దేవుని బిడ్డలుగా మనం ఎలా ఉండాలి తెలుసా? లోకానికి తీర్పు తీర్చే వాళ్ళు ఉండాలి, కానీ మనము తీర్పులోనికి వెళ్ళకూడదు. ఆమేన్. ఒక ఆరాధికుడు అర్పణ తెచ్చేవాడు, బలిపీఠం కట్టేవాడు, దేవుని ఆరాధించేవాడు, దేవుని గణపరిచేవాడు. ఆదాము అవ్వలకు మొదటి సంతానము, దేవుడు ఇచ్చిన సంతానం. జ్యేష్ఠుడు, ప్రధానుడు, మాదిరి ఉండాల్సిన వాడు, ఆదర్శంగా ఉండి బ్రతకాల్సిన వాడు, పరిశుద్ధతను నేర్పించాల్సిన వాడు, దేవుని క్రమము నేర్పించవలసిన వాడు. అపవాదికి చోటిచ్చి కోపం, అలగడం, మంచి చేయకపోవడం, సాక్ష్యాధారాలు లేకుండా చేయడం. మేనేజ్ చేయొచ్చా? సరే, మేనేజ్ చేశాడు. పొలంలో అడుగులు చంపాడు కాబట్టి ఏ మనిషికి తెలియదు. మేనేజ్ చేశాడా? పైన వాడు చూసి మాట్లాడుతున్నాడు. పైనుంచి వస్తుంది స్వరం, ఇప్పుడు కింద నుంచి కాదు. పలానోళ్ళు చూశారు అంటే పట్టుకుంటారు, సాక్ష్యాలు ఉన్నాయి. ఇంకా సాక్ష్యాలు లేవనుకుంటున్నాను, కానీ అసలు సాక్ష్యం ఉంది తెలుసా? పైన నువ్వు ఏం చేసినా నరుని మార్గమును యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటిని ఆయన బాగుగా గుర్తించును. ఎవ్వరు చూడట్లేదు సార్ అంటే దేవుడు చూస్తున్నాడు. ఇది మనకు తెలుసు, లోకానికి తెలియదు. ఈరోజు మనం ఏం చేయాలి? దేవుడు చూస్తున్నాడని ఆ భయంతో దేవుని బిడ్డలుగా మనం బ్రతుకుదాముగాక. 4వది అయిపోయిందా? 5వది చూడండి. 4వది సాక్ష్యాధారం లేకుండా చేయడం, ఎంత తప్పు చేసినా మేనేజ్ చేయడం. 5వది చూడండి, 12వ వచనం. 11వ వచనం అయిపోయిందా?
నీవు నేలను సిద్ధపరిచినప్పుడు అది తన సారం నీకియదు, నీవు భూమి మీద దిగులు పడవచ్చు, దేశది మరవై ఉండదు. ఓకే, 11వ వచనంలోనే శపింపబడదు అన్న విషయం గమనించండి. ఇక ఒక్కసారి ఆలోచించండి. స్టార్ట్ అయింది. ఏం స్టార్ట్ అయింది తెలుసా? ఫస్ట్ జీవితం మంచిగా ఉంటుంది, ఆశీర్వాదకరమైన జీవితం, ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి మీరు పిలువబడ్డారని దేవుని వాక్యం ఉంది. అమ్మా, ఎందుకు పిలువబడ్డాం మనందరం? 10,000 మంది ఊర్లో ఉన్న 10 మంది మనం ప్రత్యేకించబడ్డాం. ఎందుకని? ఆశీర్వాదానికి వారసులు ఒకటికే పిలువబడ్డాం. కానీ మన జీవితంలో సాతాను శాపాన్ని ముందుగా రెడీగా పెట్టి ఉంచుతాడు. రండి 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 రండి, మీరు ఆశీర్వాదానికే పిలువబడ్డారు కానీ మీ జీవితం శాపంతో ముగిస్తుంది, కమ్ రండి అంటాడు. చివరికి కయీను పరిస్థితి ఏంటి? దేవుడు అన్నాడు, నీవు శపింపబడదు. శపింపబడటానిక కయీను దేవుడు సృష్టించింది కాదు. అది ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు ఏమన్నాడు? మీరు దొంగలు, శాపగ్రస్తులు. మేము ఎప్పుడు దొంగతనం చేశాం? తెలియదు. మేము ఎప్పుడు తిరుగుబాటు చేశాం? తెలియదు. మేము ఎప్పుడు వ్యతిరేకించాం? తెలియదు. మీరు నా తట్టు తిరగండి అని దేవుడు ప్రవక్త ద్వారా చెప్పినా మేము ఏ విషయంలో తిరగాలి? నీ తట్టు. ఏది చెప్పినా ఎదురు కోసం చేయడమే. అసలు వినే మనసు లేదు, నేర్చుకునే మనసు లేదు, లోబడే మనసు లేదు. కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలిగా, కనీసం అర్థం చేసుకోవాలిగా. ఎందుకు దేవుడు ఇట్లా అన్నాడు ఈ ప్రవక్త ద్వారా అని ఆలోచించలేదు. కానీ మాకు ఇలా చెప్తావా అని చెప్పి ప్రవక్త మీదకి దేవునికి వెన్ను చూపే మనస్తత్వం అంటారు అనమాట దాన్ని. కాబట్టి శాపము ఎప్పుడు వచ్చింది కయీను జీవితానికి? సాతానికి చోటిచ్చినప్పుడు. ఒక 2 విషయాలు చెప్పి ముగిస్తాను. మొదటిది, అర్పణ అర్పించాలని ఎవరు నేర్పారు? ఫస్ట్ కయీనుకి డైరెక్ట్ మనం చదివితే 4వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి బైబిల్లో ఫస్ట్ అర్పణ తెచ్చింది కయీనే. ఆ ఫస్ట్ అర్పణ తృణీకరించింది కూడా కయీందే. మీకు గమనించండి, బైబిల్లో మొట్టమొదటి అర్పణ ఇదే. మొట్టమొదటి అర్పణ కయీను తెచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి అర్పణ తృణీకరించబడింది కూడా కయీందే. తెచ్చిన అర్పణనే ఫస్టే దేవుడు తృణీకరించేశాడు. సరే, ఎవరు నేర్పారు వీళ్ళకి ఆరాధన చేయాలి, బలిపీఠం కట్టాలి, తేవాలని? ఆదమవ్వలే నేర్పారు. ఎందుకో తెలుసా? వారికి అర్థమైంది, వారు తప్పు చేసినప్పుడు దేవుడు ఒక జంతువుని బలి అర్పించి చర్మపు చొక్కాయలు చేయించి వారికి తొలగించాడు. అంటే ఒక తప్పు చేయడానికి, తప్పుకు దాన్ని ఏమంటారు, క్షమాపణగా, ఒక తప్పుకు దానికి బదులుగా వెల చెల్లించడానికి ఒక అర్పణ ఖచ్చితంగా అవసరం అనే విషయం మనకు అర్థమైపోయింది. ఆ అర్పణ తల్లిదండ్రులు చేశారు కనుక దేవుడు చేయించాడు కాబట్టి అదే విషయము వాళ్ళు చేశారు. రెండవది ఏంటంటే, అర్పణ అర్పించాలి, బలిపీఠం కట్టాలి, ఆరాధించాలి, అర్పణ తేవాలి అనేది నేర్పించింది తల్లిదండ్రులు. రెండవది, దేవుడు కూడా బోధించాడు వారికి డైరెక్ట్. దేవుడు ఆ దినాల్లో నేరుగా ప్రజలతో మాట్లాడేవాడు. తెలుసా? కయీనుతో మాట్లాడలేదా? 6-7 వచనాలు చూడండి. యెహోవా కయీనుతో నీకు కోపమేలా. చూడండి, ఒక మనుషునితో దేవుడు డైరెక్ట్ మాట్లాడుతున్నాడు ఆ దినాల్లో. ఇప్పటిలాగా సేవకులు లేరు, ప్రవక్తలు లేరు, యాజకులు లేరు. అప్పుడు తల్లిదండ్రులు నేర్పించారు దేవుని ఆరాధించాలి, అర్పణ తేవాలి, గణపరచాలని. రెండవది, దేవుడు కూడా వారితో మాట్లాడే, దేవుడు కూడా వారికి నేర్పించాడు. అయితే విశ్వాసంతో చేయాల్సిన పని, విధేయతతో చేయాల్సిన పని అది. వినండి, చివరి మాట జాగ్రత్తగా గమనించండి. అపవాదికి చోటు ఇచ్చేది ఎక్కడంటే దేవునికి లోబడినప్పుడే అపవాదికి చోటు ఇస్తారు. ఇదే నెంబర్ 1 ఫస్ట్ మెట్. ఇదే. నువ్వు ఎంత గొప్ప విశ్వాసి అయినా, ఎంత గొప్ప సేవకుడు అయినా, ఎంత గొప్ప భక్తిపరులు అయినా సరే, విశ్వాసము విధేయత అనేది దేవుని దగ్గర మనకి 2 తప్పిపోయినప్పుడు, విశ్వాసం లేదు దేవుని మీద, దేవుని మాటకు లోబడేది లేదనుకోండి, నెక్స్ట్ స్టెప్ సాతానుకు చోటు ఇచ్చినట్టే. అంతే, ఇంకా ఆప్షన్ లేవు. ఎందుకంటే వాడు ఎప్పుడు పక్కనే ఉంటాడు, ఎప్పుడు పక్కనే ఉంటాడు. మనం అనుకుంటాం దేవుడు నాకు తోడుగా ఉన్నాడని. నీ పక్కన దేవుడు ఉంటాడు, కుడి పక్కన, ఎడం పక్కన అపవాది ఉంటాడు. నీ ఎక్కడ నేరారోపణ చేయవాడు అని వానికి పేరు. దేవుని పిల్లల మీద నేరము మోపువాడు శత్రువు. దేవుడు నీకు ఒకవైపు ఉండి తన దూత నుండి నడిపిస్తూ కాపాడుతూ ప్రతిదినం ఆయన నీకు సహాయం చేస్తుంటాడు. ఒకవైపు సాతాను కూడా ఎక్కడ పడగొట్టాలి, ఎక్కడ నిన్ను ముంచాలి, ఎక్కడ నిన్ను నాశనం చేయాలి, ఎక్కడ పాపం చేయించాలి, ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా నీ జీవితాన్ని ఆపోజిట్గా మార్చాలని సాతాను ప్రయత్నం చేస్తుంటాడు. నేర్చుకున్నారు, తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్నారు కయీను హేబెల్. గమనించండి, దేవుని దగ్గర కూడా నేర్చుకున్నారు. దేవుడు కూడా మాట్లాడుతూ చెప్పాడు, విశ్వాసం గురించి, అర్పణ గురించి, ఆరాధన గురించి దేవుడు కూడా చెప్పారు కాబట్టి ఆ బోధ వాళ్ళకి తెలుసు కాబట్టి ఇది స్టార్ట్ చేశారు. కానీ
హేబేలు విశ్వాసంతో లోబడి చేశాడు, కయీను లోబడకుండా నిర్లక్ష్యం చేశాడు. కయీను లోబడలేదు. కయీను తప్పుపోవడానికి కారణం ఏంటో తెలుసా? అతనికి తెలియక కాదు, తెలిసి చేశాడు. కయీను అర్పణను దేవుడు అంగీకరించలేదంటే తెలియక కయీను చేశాడా, తెలిసి చేశాడా? ఎందుకు అసలు అంగీకరించలేదు తెలుసా? మీకు ఈ వచనంలోనే ఈ మాట ఒక్కసారి చూడండి. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చును. ఎంత? మళ్ళీ చెప్పాలి, ఎంత? కొంత. ఎంత పంట వచ్చినా కొంత అంటే కూరగాయలు అయితే, దోసకాయలు అయితే 3, ఇంకేదైనా అయితే 2, ఇంకొద్ది విలువైందైతే 1. మీకు కొంచెం జోక్ నవ్వుకోవడానికి చెప్తాను. కయీనుకు చాలా విస్తారమైన పొలం ఇచ్చాడు, మొదటి సంతానం. దేశమంతా కయీందే. ఎంత తెచ్చాడు? ఎంత తెచ్చాడు? కొంత. అదే అన్నమాట. రెండో విషయము, హేబేల్ గురించి చూడండి ఒకసారి. హేబేల్ కూడా సెకండ్. హేబేల్ కూడా తెచ్చాడు. ఓకే. హేబేలు తన గొర్రెల మందలోంచి అర్పణ తెచ్చాడు. అయితే తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని తెచ్చాడు. ఫస్ట్ ఏంటి? లాస్ట్ పుట్టిందా? గొర్రె పిల్లల్లో లాస్ట్కి ఈడ్చుకపోయి పనికి రాకుండా ఇది నడవదు, మేదు, కోతకి తప్ప దేనికి పనికిరాదు అని పక్కకేస్తారు కదా, అది తెచ్చాడా? ఫస్ట్ పుట్టింది తెచ్చాడా? మీకు అర్థం కావాలి. కయీను అర్పణ దేవుడు పక్కన పెట్టాడంటే దేవుడు పక్షపాత? దేవుడు హృదయాన్ని చూడడా? హృదయాన్ని చూస్తాడు. కానుక చూడడా? అది కూడా చూస్తాడు. మనం వేసే కానుకను కూడా చూస్తాడు. దేవుడేం మామూలుడు కాదండి, మీరు ఏదో అనుకుంటున్నారు. ఒక్కసారి చూడండి. క్రొవ్విన తొలుచూలు పుట్టిన వాటిలో నెంబర్ 1. నెంబర్ 2 ఏంటో తెలుసా? క్రొవ్విన వాటిన, ఎండిపోయిన వాటిన, పనికిరాని వాటిన. అది దేవుని మీద ప్రేమ, గౌరవము హేబేలుకు ఉంది, కయీనుకు లేదు. అవసరం కోసం కయీను తెచ్చాడు అంతే, కానీ హేబేలు ప్రేమతో, గౌరవంతో తెచ్చాడు. ఇది ఒక ప్రశ్నార్థకంగా మన మనసులో మిగిలిపోవాలి. మన జీవితం ఎట్లున్నా దేవుడు అంగీకరిస్తాడా సార్? అంగీకరిస్తాడా? నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను నేను, నా దేవునికి నన్ను నేను అర్పించుకుంటా అంటే ఆ అర్పణ దేవుడు ఎలా తీసుకుంటాడు? నీ జీవితం ఎంత ఇంపైన సువాసనగా ఉండాలి, పరిమళ సువాసనగా ఉండాలి, నీ జీవితం ఎంత పవిత్రంగా ఉండాలి దేవుడు నిన్ను అంగీకరించడానికి. నెంబర్ 1. రెండోది, మనం చేసే ప్రతిదీ దేవుని కొరకు అది చాలా శ్రేష్టమైనదిగా ఉండును గాక. చాలా జోక్ ఏంటంటే చాలాసార్లు 10 సంవత్సరాలైనా 10 రూపాయలు కానికేసేటోళ్ళు లేరా? ఇది కానుకల సందర్భం కాదు, కానీ కయీను సందర్భం. కయీను సందర్భంలో కానుక సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. నేను డబ్బుల పాస్టర్ కాదండి, ఆ పాస్టర్లు వేరే ఉంటారు. కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పడం నాకు అలవాటు. ఆ విషయాన్ని గమనించినప్పుడు చాలా నా హృదయంలో చాలా షాక్ అయిపోయాను. నేనే చాలాసార్లు సిగ్గుపడాల్సిన పరిస్థితి. నిజమే, చాలాసార్లు దేవుని గౌరవం, ప్రేమను మనం ఎప్పుడు తగ్గించకూడదు, ఎప్పుడు దాన్ని మనం తక్కువ చేయకూడదు. ఫస్ట్ మనం దేవుని దగ్గరికి వెళ్తున్నాం, మనం ఎలా ఉన్నాం. రెండవది, మన కానుక అర్పణ తీసుకెళ్తున్నాం, అది ఎలా ఉంది. 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని గణపరిచే సందర్భాలు మీరు దేవుణ్ణి గణపరిచే దాన్ని బట్టే ఉంటుంది. నువ్వు దేవుణ్ణి గణపరిచే దాన్ని బట్టే దేవుడు నిన్ను గణపరిచే అవకాశం ఉంటుంది. దానికి మించిన ఆప్షనే లేదు. అందుకని ఈరోజు శత్రువుకు చోటు ఇవ్వడం చాలా ఈజీ, కానీ దేవునికి లోబడమే కష్టం కదా. హేబేలు మాత్రం తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న బోధ, దేవుడు నేరుగా చెప్పిన బోధ, ఆ ఆరాధన, ఆ అర్పణ పద్ధతిని హేబేలు విశ్వాసంతో చేశాడు. విశ్వాసంతో లోబడి విధేయతతో దాన్ని చేశాడు. కానీ కయీను మాత్రం ఆ బోధను పక్కన పెట్టాడు, తల్లిదండ్రుల పద్ధతిని పక్కన పెట్టాడు, దేవుడు చెప్పిన దాన్ని అంతటి పక్కన పెట్టి విశ్వాసం, విధేయత లేదు. ఏదో తేవాలి కాబట్టి తెచ్చాడు అంతే, ఇవ్వాలి కాబట్టి ఇచ్చాడు అంతే, వెళ్ళాలి కాబట్టి తెలుస్తుంది వెళ్ళాడు అంతే, కట్టాలి కాబట్టి బలిపీఠం కట్టాడు, ఏదో చేయాలి కాబట్టి ఆరాధన చేశాడు.
ఏదో ఇయ్యాలి కాబట్టి ఇచ్చాడు, అలా కాదండి. రెండు జీవితాలు దేవుని ముందు ఉన్నాయి. దేవుడు ఒక జీవితాన్ని అంగీకరించాడు. ఈరోజు మన జీవితాలు ఒక్కసారి ఆలోచించుకోండి. మనం చేసే ప్రతిదీ గౌరవప్రదమైనదిగా, విలువైనదిగా, శ్రేష్టమైనదిగా ఉండేటట్లుగా చూసుకుందాం. అదే దేవుడికి ఇష్టమైన అర్పణ, ఇష్టమైన జీవితం. కయీనును అతని అర్పణ రెండు పక్కన పెట్టాడు. హేబేలును అతని అర్పణను రెండే యాక్సెప్ట్ చేశాడు. అంటే కానుకకు జీవితానికి సంబంధం ఉంది. నా జీవితానికి నేను ఇచ్చేదానికి సంబంధం లేదనకండి. ఇజ్రాయెల్ ప్రజలు చేసిన తిరుగుబాటుతనం చేయకుండా మనం దేవునికి లోబడదాం. చాలా లోతైన విషయాలు చాలా ఉన్నాయి, కానీ ఈరోజు సమయం లేదు. ఎంతో సమయం మనం ఈరోజు నేర్చుకున్నాం. అపవాదికి చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడదాం. దేవుణ్ణి గణపరిచే విషయంలో మనం ఎక్కడ రాజీ పడకుండా ఉందము గాక. దేవుణ్ణి గణపరిచే విషయంలో ఎక్కడ కూడా మనం వెనకకి వెళ్ళొద్దు, ఎక్కడ మనం వెనకాడద్దు. దేవుణ్ణి గణపరిచే వారిగా ఉందాం. దేవుణ్ణి గణపరుస్తాం, దేవుడు మనల్ని గణపరుస్తాడు. దేవుడి మాటలు దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. చిన్న మాట తలలో వచ్చిన ప్రేమగల తండ్రి, పరిశుద్ధులైన దేవా, మీకు వందనాలు. కయీను జీవితం నుంచి ఈరోజు చాలా విషయాలు నేర్చుకున్నాం. అపవాదికి చోటు ఇవ్వకూడదు, ఎక్కడ అపవాదికి చోటు దొరుకుతుందని అపవాది ఎదురు చూస్తాడు.